అందరికీ నమస్కారం. జై జనసేన. మన దేశానికి గ్రామాలే పట్టుకోము. మన గ్రామాలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. మనకి పూర్వం నుంచి సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ వస్తున్నాయంటే దానికి గ్రామాలే ఆదర్శం. గ్రామాల్లో ఉన్న ప్రజలే మనల్ని, మన సంస్కృతుల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఏ పట్టణం ఎదిగినా, ఏ సిటీ ఎదిగినా కూడా ఈ గ్రామాల నుంచి ప్రజలు వలసలు వెళ్ళి వాటిని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. అలాంటి గ్రామాలకి అస్తిత్వానికి ముప్పు రావడం జరుగుతుంది గత 15-20 సంవత్సరాల నుంచి. మనకి దేశ జనాభా పెరిగిపోతుంది. దాంతోపాటే క్రిమినల్స్ యాక్టివిటీస్ కూడా పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా దొంగతనాలు, మర్డర్లు, స్నైట్ చార్జింగ్లు ఎక్కువైపోతున్నాయి. గ్రామాల్లోని మహిళలకు కూడా భద్రత కరువైపోతుంది. దీనికి ప్రధాన కారణం వీళ్ళు ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే, తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే అనేక వెనుకబడిన రాష్ట్రాల నుంచి ప్రజలు మన రాష్ట్రాలకి, మన మంచితనం అన్నీ చూసి మన రాష్ట్రాలకి రావడం జరుగుతుంది. వీళ్ళందరూ వృత్తిపరంగా ఏదో పనిచేసిన బౌద్ధం వస్తే పర్వాలేదు, కానీ వీళ్ళు స్థానికంగా ఉన్న పరిశ్రమల్లోని, లేకపోతే మోటార్ ఫీల్డ్ విభాగాల్లోని, చిన్న చిన్న షాపుల్లోని వచ్చి వీళ్ళు జాయిన్ అయ్యి ఆ చుట్టుపక్కల పరిసరాలన్నీ గమనించుకుని తర్వాత వీళ్ళ ద్వారా క్రిమినల్స్ మన రాష్ట్రాల్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళు సింపుల్గా జనరల్ బోగిల్లోని, ఏదో లారీలోనే వచ్చేసి ఒక 2 రోజులు వీళ్ళు షటర్లు తీసుకుని ఇక్కడ చూసుకుని టార్గెట్లు ఎంచుకుని గ్రామాల్లో కూడా దొంగతనాలు చేయడం, లేదంటే ఆ దొంగతనం చేసే సమయంలో ఏదో అడ్డొచ్చిన వాళ్ళని చంపేయడం లాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. దీన్ని అరికట్టాలంటే పోలీసు విభాగం సరిపోదు. మనకి ఉదాహరణకి ఒక నియోజకవర్గం తీసుకుంటే, మా నియోజకవర్గంలోనే కేవలం 3 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. దాదాపు ఒక 50 మంది సిబ్బంది ఉంటారు. దాదాపు 2.5 లక్షల మంది ప్రజలు ఒక నియోజకవర్గంలో ఉన్నారు. మా నియోజకవర్గంలో ఒక నియోజకవర్గంలో తక్కువ ఉండొచ్చు, ఒక నియోజకవర్గంలో ఎక్కువ ఉండొచ్చు. ఇంతమందిని, ఇన్ని గ్రామాలని పోలీసులు పర్యవేక్షణలో చూడాలంటే చాలా కష్టం. వారు ఎంతవరకు చేయాలి అంతవరకునే చేయగలుగుతారు. ఎంతమందిని చూడాలంటే కష్టం. దీనికోసమే మన పూర్వం మన గ్రామంలో ఎక్కువగా ఏదైనా ఎక్కడైనా ఇది జరుగుతుందన్నప్పటికీ గ్రామస్తుల్లో కొంతమంది ఆ గ్రామాలు కాపు కాసి రక్షించుకునేవారు. కానీ నేటి పరిస్థితుల్లో అవన్నీ కనుమరుగైపోయినాయి. వాటిని తిరిగి మనం పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక పోలీస్ వ్యవస్థ వల్లే అవ్వదు ఈ పని. మనం కూడా, ప్రజలు కూడా చైతన్యవంతులుగా మారి వీటిని అరికట్టవలసి ఉంది. ముఖ్యంగా మన అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్లోకి మెల్లగా క్రిమినల్స్ గ్యాంగ్స్ అన్ని యాక్టివిటీస్ ఎక్కువ అవడం మొదలయ్యాయి. వీళ్ళు అనేక రూపాల్లో వస్తున్నారు. మాదక ద్రవ్యాలు అమ్ముకోవడానికి, మర్డర్లు చేయడానికి, దొంగతనాలు చేయడానికి, అన్నింటికి ఎక్కడెక్కడ నుంచో వేరే దేశాల నుంచి వస్తున్నారు, రాష్ట్రాల నుంచి వస్తున్నారు. మనం కాపాడుకోవడానికి మళ్ళీ ఒకసారి మనందరం కూడా, మన గ్రామ ప్రజలు, పెద్దలు అందరూ కూడా మన వంతు ప్రయత్నం మనం చేయాలి. దానికి ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ప్రతి గ్రామంలో ఒకళ్ళిద్దరు యువకుల్ని కంపల్సరీగా నైట్ టైం 10 నుంచి మార్నింగ్ 6 వరకు వాచింగ్ చేసేలాగా వాళ్ళకి గ్రామంలో ఉన్న పెద్దలు వాళ్ళకి ఇంత జీతం అని ఇచ్చేసి పెట్టుకుని, అవసరమైతే ఒక గ్రామంలో ఉన్న ఒక కుటుంబానికి నెలకి 50 రూపాయలైనా సరే ఇచ్చి, అలా వారిని ప్రతిరోజు నైట్లలో గ్రామాల్లో వాచెస్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు వారు పోలీసు వారికి సమాచారం అందిస్తారు. వారే పట్టుకోవడం జరుగుతుంది, లేదా పోలీసు వారికి సమాచారం అందిస్తారు. ఈ విధంగా మన గ్రామాలని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి త్వరలోనే. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ప్రెసిడెంట్లుగా, వార్డు మెంబర్లుగా చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయంలో ఇనిషియేటివ్ తీసుకుని
గ్రామాభివృద్ధికి, గ్రామ ప్రజల రక్షణ కొరకు ఈ వీటిల్లో కంపల్సరీగా పాలు పంచుకొని గ్రామాలు రక్షించుకోవాల్సి ఉంది. అలాంటి వాళ్ళు కంపల్సరీగా ప్రెసిడెంట్లు కానీ, వార్డు మెంబర్లు కానీ ఎన్నిక అవ్వచ్చు, పార్టీ ఏదైనా కానీ గ్రామం గురించి రక్షణ తీసుకున్న వాళ్ళే ముఖ్యం. కాబట్టి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి గ్రామంలో ఉన్న పెద్దలు, ధనవంతులు, ఒక్కొక్క గ్రామానికి ఏది లేదన్నా ఒక 5-6 మంది అత్యంత ధనవంతులు కంపల్సరీగా ఉంటారు ప్రతి గ్రామంలోనండి. వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, లేదా వేరే రాష్ట్రంలో ఉండొచ్చు, కానీ వారి ఇనిషియేట్ తీసుకుని మన గ్రామాలను మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ బయట నుంచి వచ్చే శక్తుల్ని అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనం మనకు లేని వదిలేసుకుంటే ఈ అరాచక శక్తులు పెరిగిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దయచేసి ప్రజలందరూ దీని గురించి ఆలోచిస్తారని తెలియజేస్తూ నమస్కారం తీసుకున్నాను. సెలవు.